గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర ఇప్పుడు ప్రభుత్వ హయాంలో కూడా ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటే వాటి మీద వేలెత్తి చూపుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆయన్ని టార్గెట్ చేసిందా అనే చర్చ జరుగుతోంది. ఆయనకి కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తొలగించడం, ఎస్కాట్ను కూడా తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒకసారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర మనతో ఉన్నారు. ఏంటి సార్ మీ తీరు నచ్చకే ఎస్కాట్ వాహనం తొలగించడం కానీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించడం కానీ జరిగింది అనుకుంటున్నారు? భద్రతా సంబంధమైన విషయాలు బహిరంగంగా మాట్లాడము. అవి కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాల్సిన విషయాలు. బహిరంగంగా దాని గురించి చర్చించను. ఓకే, నాకు ఏదన్నా అవసరం ఉంటే ప్రభుత్వానికే నేను లెటర్ పెడతా, వివరాలు తెలియజేస్తా. ఇట్ విల్ బి ఏ కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్. అంటే సార్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పుడు మీకు సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించడం కానీ ఎస్కాట్ వాహనం గన్మెన్లను కూడా తొలగించారన్నదే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అదే టీడీపీకి సంబంధించి మీరు ఎన్నో గలమెత్తారు, దానివల్ల ఇబ్బందులు పడ్డారనేది ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వమే మిమ్మల్ని మీకున్నటువంటి రక్షణను తొలగించింది, మీరు హిట్ లిస్ట్లో ఉన్నారు, వేరే ఐపీఎస్ అధికారులతో పాటు మీకు కూడా గ్రేహౌండ్లో పనిచేసిన నేపథ్యంలో ఈ సెక్యూరిటీని కొనసాగించింది, కానీ మీకు ఒక్కరికే తొలగిస్తే నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది చర్చ. అందుకే చెప్తున్నా, భద్రతకు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడను. ఏదైనా ఉంటే ప్రభుత్వానికి రాస్తాను. నేను ఆల్రెడీ ప్రభుత్వానికి ఇంటిమేట్ చేశా. సో దాని గురించి బయట మాట్లాడాల్సింది ఏమీ లేదు. అంటే సార్ ఇప్పుడు కొనసాగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఏంటంటే సోషల్ మీడియా ప్రచారాన్ని ఏమీ మాట్లాడను దాని గురించి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా సిఐడికి సంబంధించి వాళ్ళ నిర్ణయం మీద అటు గత ప్రభుత్వంలో ఒక విధంగా జరిగిన దర్యాప్తు ఇప్పుడు వేరే విధంగా అదే అధికారులు చేశారు. కానీ పోలీసుల తీరును కూడా తప్పుపడతా ఉన్నారు. ఎట్లా చూస్తాను? మీరు డిపార్ట్మెంట్లో చేశారు, ఇలాంటి ఎప్పుడైనా చూసారా? చెప్తున్నా, ఎప్పుడు జరగలే ఇట్లాంటి కేసు భారతీయ చరిత్రలోనే ఎప్పుడు జరిగి ఉండదు. ఆధునిక భారతీయ న్యాయ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు. ఒకే ఇన్స్టిట్యూషన్, ఒకే సిఐడి తను తప్పు అని నిర్ధారించిన పత్రాలనే సాక్ష్యాలుగా పెట్టి ఒకళ్ళ మీద ఛార్జ్ షీట్ చేయడం అనేది అసలు న్యాయశాస్త్రంలో ఇది ఒక వింత, అద్భుతం, విచిత్రం, దుర్మార్గం. సార్ ఆ గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పిదాలు జరిగినాయని కూడా మీరు గలం విప్పారు. ఇప్పుడు కూడా అనేక అంశాల మీద కూడా గలం విప్పుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏం గమనించారు రెండు ప్రభుత్వానికి? తేడా ఏమీ లేదు అనేది గమనించారు. అంటే రానున్న రోజుల్లో కూడా ఏ అంశాల మీద ముందుకు వెళ్ళబోతా ఉన్నారు సార్? మాకు ఉన్నాయి కదా ఆల్రెడీ జరిగే పరిణామాలను బట్టి మేము స్పందిస్తూ ఉంటాం. ప్లస్ కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు 22A లాంటి వాటిని తీసుకుని దాన్ని ముందుకెళ్ళడం అది కంటిన్యూగా జరిగే విషయమే. మధ్య మధ్యలో ఇలాంటివి వస్తున్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా దాని గురించి అనలైజ్ చేస్తాం. సాక్ష్యాలని బట్టి కాగితాలు, డేటా, అధికారికమైనటువంటి పత్రాల ఆధారంగానే మాట్లాడతాం తప్ప ఏది కూడా గాలిలో మాట్లాడడం, మా సొంత అభిప్రాయాలు చెప్పం. ఇది మొత్తంగా జత్వాని కేసుకు సంబంధించి సిఐడి దర్యాప్తు మీద అయితే ఖచ్చితంగా ఏదైతే గతంలో ఎన్నడూ జరగని విధంగా దర్యాప్తు జరిగిందని చెప్పైతే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా భద్రతకు సంబంధించిన విషయం పూర్తిగా కాన్ఫిడెన్షియల్ కాబట్టి దాని మీద బహిరంగంగా వ్యాఖ్యలు చేయాలి, నేను చెప్పాల్సింది ప్రభుత్వానికి చెప్పానని చెప్పి ఏబీ వెంకటేశ్వరరావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.